డాక్టర్ ఇంతకీ దీనికి ఏం రోగం? బులిమియా నిర్వోసా, ఈటింగ్ డిజార్డర్. ఇదేం రోగం? రోగం పేరు దీని కింద పడుకోంది డాక్టర్. ఈ వ్యాధి ఉన్నవారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, దేన్ని వదలరు, కనిపించిన అన్నిటినీ తినేస్తూ ఉంటారు. అన్నయ్య నాకు ఏ రోగం లేదు, ఈ డాక్టర్ గూగుల్లో చూసి ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు. నువ్వు డాక్టర్ ఈ వ్యాధికి మందేం లేదా? లేదా అంటే ఉంటుంది, ఉంటుంది, కానీ ఇది ప్రధానంగా మానసిక సమస్య. మీరే మనసును కంట్రోల్ చేసుకుని వేరే పని మీద దృష్టి పెట్టండి. వేరే పనే లేదు డాక్టర్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కంటికి కంచిన ప్రతిదాన్ని పాత రైలు ఇంజన్లో బుగ్గేస్తామే ఆ లెవెల్లో కడుపులో వేసుకుంటూ ఉంటుంది. అన్ని తిని 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 ఇదిగో ఇలా తయారైంది. నువ్వు మూస్తావా? నా గురించి అబద్ధాలు చెప్పకు. అదేం కాదు డాక్టర్, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ నేను నిద్రపోయినప్పుడు అసలు ఏమీ తినను. ఇది డాక్టర్ వరస. మాకు తల్లిదండ్రులు లేరు. ఈ రోగం వల్ల దీనికి పెళ్లి కావట్లేదు. దీనికి పెళ్లి అయితే కానీ నాకు పెళ్లి కాదు. ఈ సమస్య ఎలా తీరుతుంది? నాకు వచ్చే జీవితం, మాకున్న కొద్దిపాటి ఆస్తి ఇగో దీని తిండికే సరిపోతుంది. మీ బాధ నాకు అర్థమైంది. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసి మీ బరువు దించుకోండి. నేను బరువు దించుకుంటా, కానీ ఈ బరువు మైగలిగే నిర్భాగుడు ఎవరు? ఇంకెవరు? నేనే. ఫైనాన్స్ వ్యాపారంలో నన్ను మించిన వాడు లేడు. అందుకే అల్లుడు నీ దగ్గరికి వచ్చా. ఒక 5 లక్షలు ఇప్పించావంటే ఏడాదిలో పూలు పెట్టి ఇచ్చేస్తా. పువ్వులు నా చెవులో పెడతావు. ఇదివరకు 50,000 ఇచ్చా, వడ్డీ అగ్గొట్టు. నిన్ను నమ్మితే నిండా మునిగిపోతాను. అంత మాటానికి అల్లుడు. ఎంత కాదన్నా మీ అమ్మ తమ్ముడిని అయిన వాడిని, సొంత మేనమామని ఈసారి ఖచ్చితంగా ఇచ్చేస్తా. సెంటిమెంట్ తో కొట్టాలని చూడకు. నువ్వు మేనమామ అయితే నాకేం ఉపయోగం? నాకు 40 ఏళ్ళు దాటి 5 ఏళ్ళైంది. ఒక్క పెళ్లి సంబంధమైనా చూసావా? నువ్వు తీసుకురావు, నా పెళ్లి చెయ్యవు. చూడు జుట్టుకి రంగేసి తిరుగుతున్నా. వీడొకడు డబ్బా నాయాల. తిండి తింటే డబ్బైపోతుందని ఏడ్చే పిల్లన్స్ నాయాల. అయినా వీడికి పిల్లని ఎవరిస్తారు? ఏంటి మామ ఆలోచిస్తున్నావు? పెళ్ళో అని ఏడ్చేస్తున్నాడు. పెళ్లి చేస్తే తోలు తీరుతుంది. వీడికి దగ్గర పిల్ల ఎక్కడ దొరుకుతుందబ్బా? మన పేషెంట్ మహేశ్వర్ని వీడికి అంటగడితే సరి. దాన్ని పోషించడానికి వీడు ఆస్తులు అమ్ముకుంటాడు. లేకపోతే నేను అప్పడిగితే లేదంటాడు. నీకు దగ్గ పిల్ల ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నా అల్లుడు. ఈ వయసులో పిల్ల దొరకదు, పిల్లల తల్లి దొరుకుతుంది. అయినా సరే నీ కోసం కష్టపడి పిల్లని ఎదుగుతా. మరి నాకు అప్పిస్తావా? ఇవ్వక చేస్తానా? ఇస్తాను. నా కోసం మరి సూపర్ పిల్లని చూడాలి. ఆహా, గుత్తంకాయ కూర భలే సూపర్ గా ఉంది. మొత్తం నేనే తినేస్తా, వాడికి అస్సలు ఉంచకూడదు. అమ్మాయి ఏం చేస్తున్నావే? రథం ముగ్గేస్తున్నారా? రా గొబ్బెమ్మ పెడుతూ గాని. తింగరోడా భోజనం చేస్తున్నా, కనబడట్లే? అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది. కావాలంటే నువ్వు కూడా తిను. తినడానికి ఏం మిగిలింది ఇక్కడ? టమాటా పప్పు, వంకాయ కూర, కందిపొడి, అన్నం, ఇద్దరికి సరదా భోజనం. నువ్వు ఒక్కడే చేసావు కదే. పొద్దున 20 ఇడ్లీలే తిన్నా, బాగా ఆకలేసింది, అందుకే ఇప్పుడు ఇంత తింటున్నా. వెళ్ళి వంట చేసుకో. ఈసారి బంగాళదుంప కర్రీ చేయి. ఎందుకైనా మంచిది, నాకు కూడా కొన్ని బియ్యం పడాయి. ఏదన్నా పని మీద దృష్టి పెట్టవే అమ్మడు. మనసు గురించి కంట్రోల్ చేసుకోవే. కనీసం రాత్రి కూడా భోజనం మానే, లేకపోతే కొత్తగా రోగాలు వస్తాయి. వంట మీద దృష్టి పెట్టవే. క్యాలరీలు పెరిగి కాస్త ఒళ్ళే తగ్గుతుంది. సర్లే ఏడవకు, రాత్రిపూట భోజనం మానేసి టిఫిన్లు చేస్తా. అమ్మయ్యా, కనీసం ఒక్క పడన బతికించావు. సరే ముందు వంట చేయి, బాగా ఆకలేస్తుంది. సార్ నిజమా? మీరు డాక్టర్ కాదు? వీడికెట్టా తెలుసు? మీరు మా పాలిన దేవుడు డాక్టర్. ఓహో, నువ్వు ఈ రూట్ లో వచ్చావా? ఇంతకీ మా చెల్లెని చేసుకోబోయే ఆ నిష్ఠ దరిద్రుడు, నిత్య దౌర్భాగ్యుడు ఎవరు డాక్టర్? నా మేనల్లుడు, ఇదిగో వీడే.
పిల్లోడు బాగానే ఉన్నాడు. వాడేం పిల్లడు టైంకి పెళ్లి చేస్తే వాడి పిల్లలకి పెళ్లి చేసేంత పెద్దోడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు, తిండి కూడా తినకుండా లక్షలు లక్షలు సంపాదిస్తాడు. పిసినారి అదవా. మరి నేను పెద్దగా కట్నం వేసుకోలేను సార్. అక్కర్లేదు, వాడి పిల్లని ఇవ్వడమే ఎక్కువ. మరి మా అమ్మాయి వ్యాధి గురించి వీడికి తెలుసా? తెలిస్తే పెళ్ళెందుకు చేసుకుంటాడు? ఎవరో చెప్పదు. పెళ్ళైన తర్వాత ఎలాగో తెలుస్తుంది. సార్ గొడవలు అవుతాయేమో. వాడి చావు వాడు దస్తాడు. అయినా నేనున్నానుగా, ఫికర్ మత్ కరో. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు ఏం తిందామా అని ఆలోచిస్తున్నా. ఏంటి ఇన్ని టిఫిన్లు? ఏదన్నా కిరాణా కొట్టుగా ఓపెన్ చేసావా? నువ్వేగా రాత్రిపూట భోజనం మానేమన్నావు. అన్నాను అనుకో, అయినా భోజనం మానేయమంటే ఏదో ఒక్క టిఫిన్ తినమని అర్థం. అంతేగాని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవ్వరికి టిఫిన్ లేకుండా నిన్న ఒక్కసారి తినమని అర్థం కాదే. ఏమోరా, నాకు అదంతా తెలియదు. ఆకలేసింది, తింటున్నా. అమ్మా, నీకో నమస్కారం, నీ తిండి పుష్టికి ఎందుకో నమస్కారం. నువ్వు భోజనం చేయి, టిఫిన్ వద్దు. తిన్న చదివే ఇంకా బయలుదేరండి. నేను వస్తాను, వెళ్ళరా. ఇల్లు బాగా నచ్చింది. నేను నోరు పోయి ఎందుకు కంగారు? ఈ అమ్మాయి ఏమైనా అబ్బాయిగా మారిపోతుందా? నీ అక్కమ్మ. తీసుకోండి, ఇవన్నీ మా చల్ల చేసింది. నేను ఎక్కడ చేశాను రా? చేసింది తింటా తప్ప నువ్వు ఎప్పుడు చేస్తావు కానీ నాకు తెలిసి ముందు ఉయ్. నువ్వు కూడా తినరా? కట్టి కట్టి అటకదు, పార్సిల్ కట్టేవాడిని ఇంటికి తీసుకెళ్ళి తింటా. అన్నయ్య, వాడికి ఇవ్వద్దు. సాయంత్రం స్నాక్స్ కింద నేనే తింటా. అల్లుడు, నువ్వు కోరుకున్నట్టే సూపర్ పిల్లలు నేను చూపించా. మరి నాకు ఇస్తానన్న 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు? అబ్బా, డబ్బు 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 నష్టపెట్టి చంపకు మామ, చూద్దాంలే. అల్లుడు, ఎందుకు అమ్మాయి నచ్చిందా? నాకు ఓకే. అమ్మా, మా అబ్బాయి మీకు నచ్చాడా? మామ, అమ్మాయి గుండ్రంగా గుండ్రేలాగా బాగానే ఉంది, కానీ చాలా నీరసంగా ఉంది. అన్నం ఏం తిందా? వదిలితే నిన్ను కూడా తినేస్తుంది. నువ్వు గమనుడు, మిగతా కదన్నా నేను చూస్తా. నువ్వు కూడా నీ అభిప్రాయం చెప్పమ్మా. నాకు ఇష్టం. చాలా థ్యాంక్స్ సార్, మీ వల్ల మా చెల్లెలు పెళ్లి అయిపోయింది. మీ మేలు జన్మ మర్చిపోయాను సార్. ఇందులో ఏముందయ్యా? నా సాధనైంది చేశాను. ఏరా కొత్త పెళ్లి కడక, ఏంటా అంత దిగులుగా ఉన్నావు? ఏమైంది బావా? చూడరా నీకు బావా, మీ ఇద్దరు కలిసి నాకు కొప్ప ముచ్చారు. దాన్ని నాకు అంటగట్టారు, లాక్కోలేక పీక్కోలేక చూస్తున్నా. ఏంటి బావా, అప్పుడు తెలిసిపోయిందా? నువ్వు మొయ్యి, పెళ్ళి నెల కూడా కాలేదు, ఇప్పుడే ఏమైందిరా? నీ బొందైంది, దానికి వంట రాదు. స్విగ్గీ జొమాటోలలో ఆర్డర్లు పెట్టి ఇడ్లీ, దోశలు, వడలు, పూరీలు, చికెన్, మటన్, మనిషి మాంసం తప్ప అన్ని తినేసి నన్ను ఊరేస్తోంది. ఒకదాని తిండి ఖర్చే నెలకి 40,000 పైన అవుతోంది. దాన్ని నా కంటగట్టి నా కొంపంతా కొల్లేరు చేసావు మామా. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? మరీ అంత బిజినెస్గా ఉండకూడదురా నువ్వు. అంతే కదా బావా. నువ్వు మూసుకో. దానికి మామూలు తిండి కాదు, దయ్యం తిండి. 5-6 ఫ్యామిలీ ప్యాక్ల బిర్యానీ అది ఒక్కటే ఊజేస్తుంది మామా. దాన్ని చూస్తే భయమేస్తుంది మామా. ఇదేదో రోగంలాగా ఉంది, దాని రోగాన్ని నువ్వే తగ్గించాలి మామా. ఇది బులిమియా నిర్వాస, ఈటింగ్ డిజార్డర్. అంటే దాని రోగం నీకు ముందే తెలుసా? నీకు తెలిసి నా గొంతు కోసావా? నిన్ను నిలువునా కొయ్యా. అయినా ఇదేం రోగం? ఇలాంటి రోగాలు కూడా ఉంటాయా? ఇక నా బతుకంత పరంపరమేనా? అంతా దేవుడు లీలాలుడు. నువ్వేమో తిండి తింటే డబ్బైపోతుందనే కక్కుర్తిగాడివి. నీ భార్య ఏమో తెగ తిని బాగా ఖర్చు పెట్టించే కత్తి లాంటి అమ్మాయి. ఆ దేవుడు మీ జంటని భలే కలిపాడు. హాయిగా ఉండండి, ఇంటికి ఏసీ పెట్టుకుని మరీ చల్లగా ఉండండి.